హాయ్ అండి, వెల్కమ్ టు మై వైఫ్ మంజు అంటారా ఛానల్. మనకి ఎక్కువ భాషలు రావు కానీ నమస్కారం, వెల్కమ్, హాయ్, హౌ ఆర్ యూ. అందరూ మా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ ఈ రివ్యూ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని వీడియోలకి మా మంజు చెప్పుద్ది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా మొత్తం చూడండి అని. అలాగే ఈ రివ్యూని కూడా మొత్తం చూడండి. అండ్ నేను లాస్ట్లో కొన్ని స్పాయిలర్స్ వదులుతాను. సో లాస్ట్లో డైరెక్ట్గా లాస్ట్కి అయితే వెళ్ళమాకండి రివ్యూ కోసం, లాస్ట్ ముందుకు వెళ్ళండి కావాలంటే. సో ఇప్పుడు మన మూవీకి రివ్యూకి వచ్చేస్తే కల్కి మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను ఈమాక్స్ థియేటర్లో. చాలా బాగుండింది. అండ్ ఫస్ట్గా ఒక్కొక్కరు నుండి మొదలెడదాం. చాలా వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కోసం ప్రభాస్ సినిమాకి వెళ్తుంటారు కాబట్టి ఆస్పెక్ట్లో చూస్తే ప్రభాస్ రోల్ అసలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. మనకి బుజ్జిగాడు ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. నాకు ఆ ఆస్పెక్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. లైక్ ఫన్నీగా, కొద్దిగా ఎటకారంగా ట్రైలర్స్ లో చూసినట్లయితే ఆ బుజ్జి అనే ఆ రోబోతో మాట్లాడడం కానీ, ఆ సీన్లు అవన్నీ కూడా లైక్ ఆ ప్రైమ్ సిరీస్ చూడలేదు నేను. అండ్ మూవీ అప్డేట్స్ కూడా ఎక్కువ ఫాలో అవ్వలేదు నేను. డైరెక్ట్ ఇంకా మూవీకి పొద్దున్న ట్రైలర్స్ చూసి ఇంకా సర్లే వెళ్దాం, పెద్ద మూవీ ఎట్లా తీసాడో మహానటి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని డైరెక్టర్ మూవీకి వెళ్ళాను. అట్లా ప్రభాస్ విషయానికి వస్తే బుజ్జిగాడు ఇదంతా మధ్యలో మిస్ అయ్యారు కొద్దిగా, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. బట్ కమింగ్ బ్యాక్ టు ప్రభాస్, ఫస్ట్ హాఫ్ లో కొద్ది రోజులే అనమాట. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఇది ప్రభాస్ మూవీ అయినప్పటికి కూడా నీకేంటి మొత్తం ప్రభాస్ చుట్టూతా తిరగదు. ట్రైలర్ నుండి అన్ని ట్రైలర్స్ గమనిస్తే అమితాబ్ బచ్చన్ కి, దీపికా పదుకొనెకి, హీరో కమల్ హాసన్ కి, వీళ్ళందరికి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అన్ని రోల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట మీకు ఫస్ట్ హాఫ్ లో చూసినట్టయితే. ప్రభాస్ తో పాటు దిశా పటాని అనుకుంటా హీరోయిన్, దిశా పటాని, దాని తర్వాత దీపికా పదుకొనె అండ్ పదుకొనె, అమితాబ్ బచ్చన్, వీళ్ళంతా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో ఇంకా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది మనది ప్రభాస్ విషయానికి వస్తే. అండ్ ఇట్స్ మోర్ లైక్ మరి సినిమా కావాలని అలా తీసుంటారు, ఎందుకంటే దిస్ ఇస్ అ బిగ్గర్ మూవీ కదా. ఇట్స్ లైక్ కొన్ని సీన్స్, కొన్ని ఇవన్నీ మనకి ఇంగ్లీష్ మూవీస్ అనిపించినా కూడా లైక్ చాలా బాగా యూజ్ చేశాడు. మీకు లైక్ దెర్ ఇస్ ఒక ఆర్మీని చూపించాలంటే ఫ్యూచరిస్టిక్ ఆర్మీని అంటే ఇంక స్టార్ వార్స్ గుర్తొస్తుంది అవి చూసే వాళ్ళకి. అట్లాగే మ్యాండలోరియం బౌంటీ హంటర్ అనగానే కౌబాయ్స్, బౌంటీ హంటర్స్, మ్యాండలోరియం ఫ్యూచరిస్టిక్ ఇది కాబట్టి దెర్ ఈస్ దట్ స్టార్ వార్స్ రిలేటెడ్ ఇది. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వాళ్ళకైతే కొన్ని మదర్ ఆఫ్ డ్రాగన్ సీన్లు కూడా గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. అట్లా కొన్ని సీన్స్ ఇంగ్లీష్ ఇన్స్పైర్డ్ ఆర్ చూసేసాం కదా అన్నట్లు అనిపించినా కూడా హాలీవుడ్ వాళ్ళకి, తెలుగు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి లైక్ చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. లైక్ నాగశ్వింది నాకు మహానటి చూసాక అతని మీద కొద్దిగా హోప్ ఉంది కల్కి మూవీకి. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం అన్న తర్వాత అంత గొప్పగా ఏం లేదు టు బి ఆనెస్ట్. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మీద నాకు అంత ఇంప్రెషన్. అట్లా చూసుకుంటే నాగశ్విన్ ఐ థింక్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. కావాల్సినంత వరకే రిలీజ్ చేస్తూ చాలా సర్ప్రైజెస్ వరకు మూవీలోనే ఉంచుతూ, చాలా సర్ప్రైజెస్ లైక్ చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. లైక్ బ్రహ్మానంద రిలీజ్ ట్రైలర్లో మొన్నే కనపడ్డాడు. అట్లా చాలా మంది వేరే డైరెక్టర్స్, చాలా మంది వేరే చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమా ఎక్కడన్నా కొద్దిగా స్లో అవుతుంది అన్న దగ్గర ఒక చిన్న కామెడీ లైక్ బిట్స్, ఒక 2-3 రోల్స్ మన ట్రైలర్లో చూసిన రాయా అనే అమ్మాయి రోల్ అయితే కానీ, లైక్ అమితాబ్ బచ్చన్తో మాట్లాడే చిన్న పాప, అండ్ ఇంకో రోల్ ఉంటుంది ఖైరా అని చెప్పేసి, ఆ అమ్మాయి రోల్ కానీ అట్లా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ లో. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా పేస్ అందుకుని పరిగెడతానే ఉంటుంది మూవీ. ఆ రివీల్ ఇదంతా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ అని అవుట్ అండ్ అవుట్. అండ్ ద వే దట్ హీ కనెక్టెడ్ మైథాలజీ, కల్కి, లైక్ 10th అవతారు అంటే నాకు తెలిసింది ఇది ఒకటే 10th అవతార్ అన్నట్లు, కానీ హీ సేస్ ఫ్యూ అదర్ నేమ్స్ ఆఫ్ ఫ్యూ అదర్ సివిలైజేషన్, సెకండ్ రైజింగ్, అట్లా ఇంకా వేరే రిలీజియస్ రీఇన్కార్నేషన్ గురించి మాట్లాడతాయి అన్నట్లు కూడా చెప్తాడు ఒక సీన్ లో. అండ్ డైలాగ్స్, చిన్న చిన్న డైలాగ్స్, మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ అనమాట. లైక్ అమితాబ్ బచ్చన్ కున్నట్టు ప్రతి డైలాగు జస్ట్ రండి పొండి, కాపాడుతాను, చేస్తాను. అండ్ దీపికా పదుకొనె మన డబ్బింగ్ చాలా మందికి నచ్చలేదు ట్రైలర్లో. అండ్ లక్కీలీ చాలా ఎక్కువ ఉండదు కూడా తను మాట్లాడేది. తనతో ఇంటరాక్ట్ అయ్యేది రండి పొండి, ఎందుకు, ఏమిటి, ఎలా, అలాగే ఉంటాయి మోస్ట్లీ దీపికా పదుకొనె కొన్న మాటలు. దట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ మ్యూజిక్ వైజ్ వస్తే లైక్ సాంగ్స్ అన్ని కూడా సాంగ్స్ ఉన్నాయి, ఒక మొత్తం 3 ఉన్నట్టున్నాయి. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి,
కాకుండా లైక్ సీన్స్ తోనే నడుస్తూ ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. అట్లా ఆ 2-3 సాంగ్స్ కూడా నాకు ఎందుకో హిందీ ఆడియన్స్ కోసం చేశారనుకుంటా, తెలుగులో డబ్బింగ్ సాంగ్స్ అయ్యాయి అవి. సో ఆ ఆస్పెక్ట్ లో సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు. లైక్ యూనో అమ్మ కాపాడు అట్లా వాట్ ఎవర్ ఆల్ ద సాంగ్స్ దట్ కమ్ ఆర్ ఏదో అలా వచ్చిపోతూ ఉన్నాయి అంతేగాని గొప్పగా ఏం లేవు. కానీ రీ రికార్డింగ్ మాత్రం సంతోష్ నారాయణ అసలు చాలా బాగా ఇచ్చాడు. లైక్ మూవీ క్లైమాక్స్ వరకు చాలా బాగా ఇచ్చాడు. క్లైమాక్స్ లో కొద్దిగా అందరూ కొద్దిగా తక్కువ చేశారు అనిపించింది క్లైమాక్స్ లో పని, ఎక్సెప్ట్ ఫర్ ద ప్రభాస్ క్లైమాక్స్ సీన్. ప్రభాస్ ది క్లైమాక్స్ సీన్ అండ్ కమల్ హాసన్ క్లైమాక్స్ సీన్ ఆర్ వర్త్, లైక్ అలా నిలిచిపోతాయి అనమాట. చాలా బాగా తీశాడు ఆ 2 సీన్స్. అండ్ ఇప్పుడు సో ఓవరాల్ గా మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ కి మస్ట్ అండ్ వాచ్, అండ్ మిగతా వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు మూవీ. అండ్ ఇప్పుడు మన స్పాయిలర్స్ వైజ్ కి వస్తే నాగశ్విని ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు థ్యాంక్స్ టు దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి. అది ఒకటి. నెక్స్ట్ రాజమౌళి, ఆర్జీవి వీళ్ళిద్దరూ కనపడతారు. అట్లా ఇవి స్పాయిలర్స్ జస్ట్ వచ్చేది. అండ్ అర్జునుడి రోలు, కర్ణుడి రోలు, నెక్స్ట్ అశ్వత్థామ రోలు అవన్నీ ఇంటర్లింక్ చేయడం ఇప్పుడు మేబీ రివర్స్ అవుతుందా అన్న ఆస్పెక్ట్ కానీ, ఆ మహాభారతాన్ని లైక్ కృష్ణుడి జన్మకి ఎట్లా కష్టపడింది వాళ్ళ అమ్మ అనేది, అట్లా అలాంటి సీన్స్ అన్ని కూడా దీంట్లో కూడా చూపిస్తాడు. అండ్ మొత్తం వేరే థీమ్ లో చూపిస్తాడు పాత మహాభారతం టైమింగ్స్ అంతా కూడా. ఆ చూడడానికి కూడా చాలా బాగుంది యానిమేటెడ్ స్క్రీన్స్ అవన్నీ. So thank you for watching my wife Manju channel. Thank you for watching my reviews. Have a good day.